హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజ ఛానల్ తెలుగు. ఈరోజు మనము 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని 9th లెసన్ చీమల బారు. దీన్ని రాసిన కవి ఎవరు అంటే పొట్లపల్లి రామారావు. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ పాఠం ఉద్దేశం తెలుసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ, నిరంతరం శ్రమించడం వంటి గుణాలను నేర్చుకోవాలని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఇప్పుడు లెసన్లోకి వెళ్ళినట్టయితే, ఓ చిన్న చీమల్లారా, ఇంత చక్కగా వరుస కట్టి మీరు ఎక్కడికి పోతున్నారు? కొట్లాటకు వెళ్తున్నారా, లేక పెండికి వెళ్తున్నారా? ఒకరి వెంట ఒకరు వరుసగా చాలా ఓపికతో వెళ్తున్నారు. ఇంత వరుసగా మిమ్మల్ని నడిపే తెలివిగల గొప్పవారు ఎవరు? ఎవరో ఒక నాయకుడు లేకపోతే మనుషులమైన మేమే ఇంత సమర్థంగా నడవలేం. అట్లాంటిది మీరు ఇంత చక్కగా క్రమశిక్షణతో నడుచుకుంటూ పోయే విధానం చాలా చిత్రంగా ఉంది. పని పాటలు లేకుండా సోమరితనంతో మీరెప్పుడు తిరగరు. ఈ ధాన్యమంతా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? ఎవరిండ్లకు ఎగుమతి చేస్తున్నారు? పంటలు పండించే భూముల మీకు లేవు, అయినా మీరు ధాన్యం సమకూరుస్తున్నారు. కాలానికి ఒక గింజ ఏరుకున్నా అవే మీకు అనేక గింజలవుతాయి. పొలాలన్నీ తిరిగి తిరిగి మీరు ఈ ధాన్యపు గింజలు సంపాదిస్తారు. ఇట్లాంటి కష్టమైన బతుకుబాట మీకు ఎవరు నేర్పారు? ఈ తెలివితేటలు, ఈ పొదుపు మీకు ఎవరు నేర్పారో కానీ ఇట్లాంటి క్రమశిక్షణ మనిషికి గనుక ఉంటే దరిద్రం అస్సలు ఉండదు కదా. ఎక్కడ చదవకుండానే ఈ విద్య మీరు ఇట్లా నేర్చారు. మేమేమో చదువులు చదివి ఆ చదువులన్నీ ఈ కూటి కోసమే కదా. ఏమేమో నేర్చుకోవడానికి ఎక్కడెక్కడికో వెళ్తాం, కానీ కళ్ళ ముందు తిరిగే మీలాంటి గొప్పవారిని చూసి నేర్చుకోం కదా అని కవి చీమలని తేలిగ్గా తీసుకుంటాం, కానీ చీమల నుంచి మనం నేర్చుకునేది చాలా ఉందని కవి భావన. అంటే కవి మనకు ఎంత స్పష్టంగా చెప్పారు, చీమల వల్ల మనం ఎన్నో నేర్చుకుంటామని. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చే బెల్ని యాక్టివేట్ చేయండి, ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది.